గుడిలో బాగి అమర్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురు పడతారు. ఇకప్పుడు అమర్ బాగిని క్షమించాలని, బాగి అమర్ ఇద్దరు ఒకటవ్వాలని చెప్పి పిల్లలు మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఇకప్పుడు ఇదంతా చూస్తున్న మనోహరి మాత్రం ఎంతగానో భయపడిపోతుంది. ఎక్కడ అమర్ బాగి ఇద్దరు ఒకటైపోతారేమోనని అలా భయంగా చూస్తూ ఉండగా అప్పుడు అమర్ రాథోడ్ త్వరగా బండితి మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి సార్, ఇన్ని సంవత్సరాల తర్వాత మిస్ అమ్మ ఎదురు పడితే తనతో ఒక్క మాట కూడా మీరు మాట్లాడరా సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ ఎందుకు మాట్లాడాలి రాథోడ్, తన ఇంట్లో నుండి వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి ఒక్క మాట కూడా చెప్పలేదు, కనీసం లెటర్ కూడా రాయలేదు. ఇన్ని సంవత్సరాలు తను ఎందుకు వదిలి దూరంగా వెళ్ళిపోయిందో అర్థం కాక నేను ఎంతగానో నరకం అనుభవించాను. తన కన్నబిడ్డను తను తీసుకొని స్వార్థం కోసం వెళ్ళిపోయింది కదా, అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి అమర్ అంటూ ఉంటే, దయచేసి ఒక్కసారి మిస్ అమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో తన్నే అడగండి డాడ్ అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో బాకి ఒక్కసారి కారణం ఏంటో నన్ను చెప్పనివ్వండి అని అమర్తో మాట్లాడబోతూ ఉంటే, అవసరం లేదు, ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇన్ని సంవత్సరాలు మేము చచ్చామో బతికామో కూడా నువ్వు ఆలోచించనే లేదు, అటువంటి నీ గురించి నేను ఏం తెలుసుకోవాలి, ఏం వినాలంటూ ఇంకొక క్షణం కూడా తన మొహం చూడడం నాకు ఇష్టం లేదు, పదండి పిల్లలు అంటూ పిల్లల్ని తీసుకొని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి అమర్కి బాగి మీదున్న కోపం వల్ల అమర్ తనతో మాట్లాడటం లేదు, తనని ఇంటికి రానివ్వడం లేదు, దీన్నే అడ్డు పెట్టుకొని త్వరగా అమర్ని నా సొంతం చేసుకోవాలని చెప్పి మనోహరి అనుకుంటుంది. అమర్ పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడంతో బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మనోహరి అమర్ వాళ్ళు వెళ్ళిపోగానే బాగి దగ్గరికి వచ్చి, చూసావా, నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా అమర్కి ఎప్పటికీ దగ్గర కాలేవు, అమర్ ఇప్పుడు నిన్ను చీకొట్టాడు, తన మనసులో నీ స్థానం ఏంటో ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో, ఇంకెప్పుడు కూడా ఆ ఇంటికి రావడానికి ప్రయత్నాలు చేయకు, ఇక శాశ్వతంగా నువ్వు అమర్కి దూరం అయిపోయినట్టే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇదిగో బద్మాష్దానా అంటూ కరుణ మనోహరిని తిట్లు తిడుతూ ఉంటుంది. అసలు నీ వల్లే కదే ఈ భార్యాభర్తలిద్దరూ కూడా దూరమయ్యారు, ఆ రోజు పంతులతో నువ్వు ఆ అబద్ధం చెప్పించడం వల్లే కదా బాగి పిల్లలు క్షేమంగా ఉండాలని చెప్పి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఈ ఒక్క మాట సార్కి తెలిస్తే చాలు, నువ్వనే దానివి నామరూపాలు లేకుండా పోతావు అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, అవును, ఆ పంతులతో అబద్ధం చెప్పించింది నేనే, కానీ ఆ నిజాన్ని నిరూపించే ధైర్యం మీకుందా? ఎప్పటికీ కూడా అమర్కి నన్ను చెడ్డదానిగా మీరు చూపించలేరు, ఎందుకంటే అమర్ దృష్టిలో నేను అంత నమ్మకాన్ని సంపాదించాను అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి అంటూ మనోహరి మీద మండిపడుతూ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో మనోహరి, ఇప్పటి వరకు నేను సరిగ్గా నీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి నువ్వు ఆ ఇంట్లో ఫ్రీగా ఇంకా తిరగగలుగుతున్నావు, ఒక్కసారి నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడితే నువ్వు చేసిన పాపాలన్నిటినీ బయటకు తీసి ఆయనకు తెలిసేలాగా చేస్తే అప్పుడు ఆయన నుండి నిన్ను కాపాడడం ఎవరి తరం కాదు, కేవలం అక్క స్నేహితురాలి వల్ల ఒకే ఒక కారణంతో నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన నిన్ను క్షమించి వదిలేస్తున్నారు, అంతేకాని అది నువ్వు పెంచుకున్న నమ్మకం ఏమీ కాదు. ఒక్కసారి ఆయనకు నీ మీద డౌట్ వచ్చిన రోజు ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ, చూడు, 2 రోజుల్లో నేను మళ్ళీ నా కూతురితో కలిసి ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను, ఆయనే నా దగ్గరికి వచ్చి నన్ను ఇంటికి తీసుకొని మరీ వెళ్తారు, దీన్ని నువ్వు రాసి పెట్టుకో, ఒకవేళ 2 రోజుల్లో నేను అన్నది జరగకపోతే అప్పుడు నా పేరు భాగమతియే కాదు అని చెప్పి పదకరుణ అంటూ బాగి కరుణను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. చెంబ మనోహరితో, చూస్తావా మనోహరి, అమర్ కొట్టినా కూడా ఆ బాగిలో ధైర్యం కాస్త కూడా తగ్గలేదు, నీతోని 2 రోజుల్లో ఇంట్లో అడుగు పెడతానని ఛాలెంజ్ చేసింది, చూస్తూ ఉంటే ఆ బాగి చెప్పింది నిజమవుతుందేమోనని నాకు అనిపిస్తుంది,
ఇక నువ్వు అమరేంద్ర మీద ఆశలు పెట్టుకోవడం అనవసరం అని చెప్పి చెంబా అంటూ ఉంటే, లేదు చెంబా, ఎట్టి పరిస్థితులను ఆ బాగిని ఇంట్లో అడుగు పెట్టనివ్వను, ఏదో ఒకటి చేసి దాన్ని లోకం నుండి పంపించేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఈ మనోహరి ఒక్కటి గత 5 ఏళ్ళుగా ఇదే చెప్తుంది కానీ చేసింది లేదు, ఏం లేదు అని చెప్పి చెంబా మనసులో అనుకుంటుంది. మరోవైపు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత రాథోడ్ ఎలాగైనా సరే మిస్సమ్మని డాడ్ని మనమే కలపాలి, మిస్సమ్మ ఈరోజు ఇంటికి వచ్చేస్తుందని, మా అందరి కష్టాలు పోతాయని ఎంతో ఆశగా ఎదురు చూసాము, కానీ మా డాడ్కి మిస్సమ్మ మీద కోపం పోలేదు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక దాంతో రాథోడ్, నేను కూడా అదే అనుకున్నాను పిల్లలు, మిస్సమ్మ ఇక్కడికి వచ్చేస్తే ఏం చక్క మిస్సమ్మ చేతి వంట మనమంతా రోజు తినొచ్చని నేను కూడా చాలా అనుకున్నాను, కానీ అనుకున్నది జరగలేదు, ఏం చేస్తాం, ఎలాగైనా మనమే సార్ని మేడంని ఒకటి చేయాలి అని రాథోడ్ అంటూ ఉంటాడు. రాథోడ్, మాకు మా బుజ్జి చెల్లెలు ఎలా ఉంటుందో చూడాలని ఉంది, ఒక్కసారి మిస్సమ్మకు ఫోన్ చేయి రాథోడ్, కనీసం వీడియో కాల్లో అయినా బుజ్జి తల్లిని చూస్తామని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక దాంతో రాథోడ్, సరే మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది, మీ బుజ్జి చెల్లెలు ఎవరో తెలిస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఎవరు రాథోడ్, మాకు తెలిసిన వాళ్ళ అని చెప్పి అంటూ ఉంటే, తినబోతూ రుచెందుకు పిల్లలు, కాసేపట్లో మీకే తెలుస్తుంది కదా అంటూ రాథోడ్ బాగీకి ఫోన్ చేసి, మేడం పిల్లలు పాపని చూడాలని అడుగుతున్నారు, ఒకసారి వీడియో కాల్ చేయొచ్చా అని అంటూ ఉంటే, అయ్యో రాథోడ్ ఇప్పుడే బుజ్జమ్మ ఆడుకోవడానికి పార్కుకు వెళ్ళింది అని బాగి అంటూ ఉంటుంది. దాంతో పిల్లలు ఏ పార్కుకి వెళ్ళింది చెప్పి మిస్సమ్మ, మేము కూడా అక్కడికి వెళ్ళి మా బుజ్జి తల్లిని చూస్తామని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక దాంతో బాగి అడ్రస్ చెప్పడంతో నేను కూడా అక్కడికి వస్తున్నానని చెప్పడంతో చాలా హ్యాపీగా అందరూ కలిసి ఆ పార్కుకి వెళ్తారు. ఇక అక్కడ ఆరు పాప బాల్తో ఆడుకుంటూ ఉంటుంది. బాగి అక్కడ ఉండడం చూసి పిల్లలంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మిస్సమ్మ అంటూ బాగిని హగ్ చేసుకుంటారు. మా చిట్టి చెల్లిని బుజ్జి చెల్లిని చూపించు మిస్సమ్మ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే, అదిగో అక్కడ బాల్తో ఆడుకుంటుంది అని బాగి ఆరు పాపని చూపిస్తుంది. మేము అడుగుతుంది ఆ బుజ్జమ్మ గురించి కాదు మిస్సమ్మ, మన బుజ్జమ్మ గురించి, మా సొంత చెల్లెల గురించి అని వాళ్ళు అంటూ ఉంటారు. ఆ బుజ్జమ్మే మీ సొంత చెల్లెలు అని బాగి చెప్పడంతో, నువ్వు చెప్పేది నిజమా మిస్సమ్మ, మాకు దగ్గరైన బుజ్జమ్మే మా సొంత చెల్లెలా అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. పరిగెత్తుకుంటూ వచ్చి బుజ్జమ్మను ముద్దులతో ముంచేసి ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. చూసారా మేడం, పిల్లలంతా ఇలా ఒకటిగా ఉంటే ఎలా సంతోషంగా ఉన్నారో అని చెప్పి రాథోడ్, ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి, మీరు సార్ కూడా త్వరగా కలవాలి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. పిల్లలంతా సరదాగా అలా ఆటపాటలతో ఆడుకుంటూ ఉంటే, బుజ్జమ్మ నువ్వు మా సొంత చెల్లెలివి తెలుసా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, మీరు చెప్పేది నిజమా అక్క, నేను మీ సొంత చెల్లెలనా, మీరు నా సొంత అక్కలు అన్నయ్యలా, నాకు చాలా ఆనందంగా ఉంది, అంటే సరే మా నాన్నగారా అని చెప్పి ఆరు పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఈరోజు నుండి నేను కూడా మీతో పాటే ఉంటాను, అమ్మ కూడా అక్కడికి వస్తుంది అని చెప్పి, అమ్మ మా నాన్న ఎవరో నాకు ఇప్పుడే తెలిసింది, ఆయనే మా నాన్న అయినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, ఆయన మా నాన్న కాబట్టే అనుకుంటా, ఎప్పుడు ఆయనతో పాటు ఉన్నా నాకు నీతో పాటు ఉన్నట్టే ఉంటుంది, అయితే మనం ఇంకా ఆశ్రమంలో ఎందుకమ్మా, వెంటనే ఆ ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, వద్దు బుజ్జమ్మ, నాన్న మన మీద కోపంగా ఉన్నారు, అందుకే ఇప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళడం కుదరదు, రేపు ఎప్పుడైనా వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే, సరే అమ్మా నువ్వు చెప్పావు కాబట్టి నాన్న వచ్చి మనల్ని తీసుకువెళ్ళే వరకు నేను కూడా ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పి బాగితో ఆరు పాప అంటూ ఉంటుంది. తర్వాత పిల్లలంతా కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. తర్వాత రోజు ఉదయాన్నే అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు పిల్లలు అమర్తో బుజ్జమ్మ గురించి మాట్లాడుతూ ఉంటారు. డాడ్, ఈరోజు మనం మన బుజ్జమ్మని ఇంటికి తీసుకువద్దామా అని అంటూ ఉంటే, బుజ్జమ్మన సరే తీసుకువద్దాము అని చెప్పి అమర్ అంటూ ఉంటే, మేము చెప్తుంది మన బుజ్జమ్మ గురించి డాడ్, మా సొంత చెల్లెల గురించి అని అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
తన గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా అని అమర్ అంటూ ఉంటే, ఒక్కసారి మన బుజ్జమ్మ ఎవరో వినండి డాడ్ అని పిల్లలు అంటూ ఉంటారు. నాకు వినాలని లేదు, తెలుసుకోవాలని లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, ఇకప్పుడు పిల్లలు డాడ్ మన బుజ్జమ్మ మరెవరో కాదు, మన ఇంటికి వచ్చే బుజ్జమ్మే మన బుజ్జమ్మ, మా సొంత చెల్లెలు అని పిల్లలు అమర్కి నిజం చెప్పేస్తారు. ఏంటి పిల్లలు మీరు అనేది? అయితే ఆ బుజ్జమ్మే నా సొంత కూతురు అని చెప్పి అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మళ్ళీ పుట్టిన నా అరుంధతిని నా కళ్ళ ముందే పెట్టుకొని నేను ఎక్కడెక్కడో వెతికానమాట అని చెప్పి అమర్ అనుకుంటాడు. ఇక దాంతో రాథోడ్, చూసారా సార్, ఇప్పటి వరకు బాగి మేడం పైన, మళ్ళీ పుట్టిన అరుంధతి మేడం పైన మీకున్నది కోపం అని అనుకున్నారు, కానీ అదంతా ప్రేమని ఎలా బయట పెట్టారో చూసారా అని చెప్పి, సార్ మిస్సమ్మ ఇంటి నుండి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా బలమైన కారణం ఉంది సార్. అదేంటంటే పిల్లల క్షేమం కోసమే అంటూ పంతులు చేసిన కుట్ర గురించి రాథోడ్ అమర్కి నిజం చెప్పేస్తాడు. ఇక దాంతో అమర్ నిజమేంటో గ్రహించి వెంటనే బాగిని పాపను ఇంటికి తీసుకువద్దాం పద రాథోడ్ అని చెప్పి అలా బయలుదేరి వెళ్తూ ఉంటే, డాడ్ మేము కూడా వస్తామని చెప్పి పిల్లలంతా కూడా ఆశ్రమానికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక దాంతో ఇదంతా చూస్తూ మనోహరి ఏమీ చేయలేక అలా చూస్తుండిపోతుంది. చూసావు కదా మనోహరి, బాగి నీతోనే 2 రోజుల్లో అమరే తనను ఇంటికి తీసుకువెళ్ళేలాగా చేస్తానని చెప్పింది. ఇప్పుడు ఛాలెంజ్ కూడా తను గెలిచేలా ఉంది. ఇక నువ్వు చూస్తూ ఉండడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి చెంబ మనోహరితో అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా మొత్తానికి అమరైతే బుజ్జమ్మ తన కన్న కూతురన్న నిజం తెలుసుకొని బాగిని బుజ్జమ్మను ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.